హాయ్ అందరికీ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. దయచేసి ఎవరో ఇది నవ్వుకోవాల్సిన విషయం ఏం కాదు. ఏంటంటే నేను ఒక 1 మంత్ బ్యాక్ ఒక టిఫిన్ హోటల్‌కి వెళ్ళాను. ఈవినింగ్ టైం వెళ్ళాను. వెళ్తే జనరల్‌గా మనం టిఫిన్ హోటల్‌కెళ్తే ఏం క్యారీ చేస్తాం? ఏదైనా బ్యాగ్ గానీ, లేదా ఏదైనా సంచి ఉంటది కదా! ఇప్పుడన్నీ సంచులు వచ్చేసినాయి కదా! సో, అవి నేను హోటల్‌కి పట్టుకెళ్ళాను. అయితే ఒక కపుల్ ఉన్నారు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ టిఫిన్ తీసుకుంటున్నారు. ఆవిడేమో బండి దగ్గర నించుంది అలాగ బయట. అయితే టిఫిన్ తీసుకొని నేను ఒక సంచి తీసుకొచ్చి దాంట్లో పెట్టాను. టిఫిను సంచిలో మనం పెట్టుకుంటాం కదా! అట్లా పెట్టాను. చూసి నవ్వింది. నాకు అర్థం కాలేదు. పైగా వాళ్ళ హస్బెండ్‌ని పిలిచి, "ఏండి సంచి చూడండి అబ్బాయి ఎలా పట్టుకున్నాడో" అంటుంది. నాకు నవ్వొచ్చింది. ఇప్పుడు సంచిని చూసి ఎందుకు నవ్విందో నాకు అర్థం కాలేదు. అంటే ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఒకప్పుడు మన తాతలు గానీ, వాళ్ళు ఆ ఏజ్‌లో ఉన్నవాళ్ళు గానీ ఎవరైనా సరే పని మీద ఎళ్ళినా, బయటికి ఎక్కడికెళ్ళినా కూడా ఒక సంచి అనేది మెయింటైన్ చేసేవారు. అది జనరల్‌గా అందరికి తెలిసిన విషయమే. ఆ సంచి అనేది మెయింటైన్ చేసేవాళ్ళు. అయితే ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్‌లు తర్వాత మనకేవో మోడల్స్ అన్నీ వచ్చేసినాయి. తర్వాత ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ అయిపోయింది. కవర్లు ఎవడు ఇవ్వట్లేదు. అప్పుడేం చేశారు, చాలామంది ఫ్యాక్టరీ వోళ్ళే ఈ సంచుల్ని తయారు చేస్తున్నారు. అంటే ఈ సంచుల్ని మిషన్ మీద కుట్టి మార్కెట్‌లోకి పెట్టారనమాట. సో, అప్పటినుంచి కూడా అదేమవుతుందంటే కొంచెం లగేజ్ కొంచెం హెవీగా ఉన్నా కూడా అది క్యారీ చేయగలుగుతది. సో, నాకు ఒకటే అనిపించింది, సంచిని చూసి ఎవరు నవ్వకండి. ఎందుకంటే ఇది ముసలోడిలాగా సంచి పట్టుకున్నాడు ఏంటని డైలాగేసింది నా మీద ఆవిడ. సో, నేను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కాకపోతే ఖచ్చితంగా నా వీడియో గనక ఆవిడ చూస్తే తెలుస్తుందని నేను ఈ వీడియో చేశాను. నవ్వొద్దు. సంచిని చూసి, ఈయన్ని చూసి మనం నవ్వాల్సిన పరిస్థితి అయితే ఏం లేదు. ఎందుకంటే మన అవసరానికి అది ఉపయోగపడింది అంతే. అది అంతవరకు ఆలోచించాలి. ఈడు ముసలోడిలాగా సంచి పట్టుకున్నాడేంటి? ఇట్లాంటివి ఎందుకు అనవసరం మనకి కదా! కాబట్టి ఏంటంటే మనకి క్యారీ ఏదైతే మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నాయో ప్రతిదాన్ని కూడా మనం యూజ్ చేసుకోవాలి తప్పదు. అంతేగాని సంచిని చూసి దాన్ని మనం ఎగతాళి చేయకూడదు. దాన్ని ఎగతాళి చేసిన దాన్ని రేపు పొద్దున మనకు అదే అవసరం అవుతది. అప్పుడు మనం ఎవడైతే అన్నాడో అదే సంచి మోసాడనుకో, మనం చూసామనుకో, మనం నవ్వామనుకో వాళ్ళకి బాధ అనిపిస్తది. సో, ఎవరి గురించి కాదు. జస్ట్ నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఇది ఉపయోగపడే వీడియోయే. దీని గురించి కూడా వీడియో ఎవడైనా చేస్తాడా అంటే నేను చేస్తా. నేను ప్రతి చిన్న విషయానికి కూడా వీడియో చేసి చెప్తాను. నాకున్న అలవాటది. ఎందుకంటే నా దృష్టిలో అది నాకు చాలా గొప్పదది. సో, దాన్ని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. నాకు సంచి విలువ తెలుసు కాబట్టి నేను సంచి మెయింటైన్ చేస్తాను. అది చాలామందికి తెలుసు ఆ విషయం. వాళ్ళు కూడా మీ ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. మీ అన్నయ్యో, మీ పెద్దనాన్నో, మీ చిన్నాన్నో ఉంటారు. చిన్నోళ్ళైతే ఏమి, పెద్దోళ్ళైతే ఏమి. సంచి అనేది కంపల్సరీ ఇంట్లో ఉంటుంది. సో, దయచేసి చిన్న చిన్న ఆటిలకి ఎగతాళి చేయకండి. అది బాగోదు. సో, కాబట్టి మీరు కూడా మెయింటైన్ చేయండి మంచిది. ఇప్పుడు ఎలాగో మళ్ళీ హోటల్స్ దగ్గర, టిఫిన్ హోటల్స్ దగ్గర, ఈటిల దగ్గర కూడా బ్యానర్లు పెడుతున్నారు. ప్లాస్టిక్ అయిపోయింది. ఎవరి కవర్లు ఆళ్ళే తెచ్చుకుంటున్నారు. ఇలాంటప్పుడు మనకి సంచులు ఉపయోగపడతాయి. సో, దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇలాంటివి కూడా వీడియో చేసేటంటని. నాకున్న అలవాటు చెప్పాలనుకున్నాను. 10 మందికి తెలియాలి. అది మంచిదే, చెడుదేం కాదు కదా! తెలుసుకోవడంలో తప్పు లేదు. సో, ఖచ్చితంగా మీరు అలాంటివే మెయింటైన్ చేస్తే మంచిదని నా అభిప్రాయం. అంతే.